జనవరి 1వ తేదీన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల గారిని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. వేస్ట్ అండి, వేస్ట్ ఫెలో. ఎందుకని సార్? ఆడ తిరిగింది ఏమైంది? మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఏడు మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది, రేపు మళ్ళీ జనకాడ చేరింది. అసలు ఒకవేళ అదే నిజమయ్యి ఆమెను అధ్యక్షులు నిలబెడితే ఒకవేళ అయితే ఏం కాదు, ఆ వల్ల కాదు. జగన్ గారికి కావచ్చు, పార్టీకి కావచ్చు నష్టం కలగదన్నారు. ఏమి రాదు. ఏంటంటే పథకాలు వీరిచ్చిన పథకాలు ఏవే ప్రభుత్వం లేదు. ఆ ప్రభుత్వాలు లాభపడ్డ వాళ్ళంతా వేస్తారు. ఇవాళ ఊరగా డబ్బులు నూకేదానికి టీడీపీ అంటారు, జనసేన అంటారు, బీజేపీ అంటారు, కానీ అందరికీ డబ్బులు నూకేసేది జగన్కి. అంటే షర్మిల గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారు. నేను బీజేపీ జనసంఘం, నేను ఆయన ప్రజల యొక్క అభిమానం చెప్తాను. బీజేపీ అయినా కూడా నేను అనేది స్వయాన జగన్ గారి సోదరి కాబట్టి ఇవన్నీ మాటలు. మరో పక్క చూసినట్లయితే రేపు పుస్తకం ప్రకటిస్తారంట. షర్మిల గారు ఉన్నారు కదా, జగన్ గారి సోదరి, ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఆమె కనుక నిజమయ్యి అధ్యక్షురాలు అయితే పిచ్చి మాటలేదండి. ఒకవేళ అయితే నిజంగా అయితే అయినా నష్టమే ఉంది, పెద్ద నష్టమే ఉంది. అంటే జగన్ గారికి కావచ్చు, జగన్ గారి పార్టీకి కావచ్చు నష్టం కలగదంటారు. అంటే కొంతమంది టికెట్లు ఎవరు అంటారు కదా, వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా జాయిన్ అయితే ఏమవరు. ఇప్పుడు డబల్ ఉన్నారు, ఏం చేయాలో తెలవక కొట్టుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు స్వయాన జగన్ గారి సోదరి ఇప్పుడు జగన్కి ఏం లేకేం కాదు, బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలో తెలవక అటు ఇటు మారుతుంది. అది రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ షర్మిల గారిని ప్రకటిస్తే ఎలా ఉంటుందంటారు పరిణామాలు? షర్మిలను ప్రకటించినా ఎవరిని ప్రకటించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం అనేది ఉండదు. అది ఆమె వ్యక్తిగతమే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వేరు, ఆమె వేరు. కాంగ్రెస్లో ఇప్పుడు తెలంగాణలో ఏం చేసింది? ఆమె పార్టీ పెట్టింది, పార్టీ అధ్యక్షురాలు అయింది, పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగింది, చివరికి ఏమైంది? మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, సపోర్ట్ అని ఒక మాట అన్నది తప్ప కాంగ్రెస్లో ప్రచారం చేయలేదు. కాంగ్రెస్లో ప్రచారం చేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఆంధ్రలో కనుక పిచ్చి అధ్యక్షులు చేసిన అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కానీ, ఆయన తండ్రిని విమర్శించడం కానీ, తల్లిని విమర్శించడం కానీ ఏం జరగదు. ఇవన్నీ మామూలు ప్రజలు అనుకోవడం తప్ప షర్మిల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది జరగదు. ఆయన విమర్శించకపోయినా ఆమె ఈ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు వాళ్ళంతా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల టీడీపీకి జనసేనకే నష్టం, జగన్మోహన్ రెడ్డికి ఏ నష్టం లేదు. ఓట్లు చీలుతాయి. అప్పుడు కాంగ్రెస్కి 20 సీట్లు వచ్చినా టీడీపీ జనసేనకి దెబ్బ. కాంగ్రెస్ కనుక 20-30 కానీ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కాదు, టీడీపీ జనసేనకే దెబ్బ. అది అక్కడ పార్టీ దెబ్బతింటది, టీడీపీ జనసేన పార్టీ దెబ్బతింటది. ఒకవేళ ఆమె ఇదే నిజమే ప్రచారం ఆమె అధ్యక్షురాలు అయితే ఒకవేళ షర్మిల గారు ఆమె జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారించే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వ్యతిరేక ప్రచారం చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు నష్టం ఉండదు. కాంగ్రెస్ బతికింది. కాంగ్రెస్కి 20-30 సీట్లు వచ్చినాయి అనుకో, జగన్మోహన్ రెడ్డికి నష్టం ఉండదు, టీడీపీ జనసేనకే నష్టం జరిగింది. అట్లా రేపు 1వ తారీఖున ఏదైతే ఉందో, రేపు జనవరి 1వ తారీఖున ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించే అవకాశం ఉందంటున్నారు. ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ షర్మిల గారు కనుక కాంగ్రెస్ అధ్యక్షులు అయినట్లయితే అదేమైనా నష్టం కలిగితే జగన్ గారికి? ఆయన పవర్ అయిందే కదా, ఆయన చెల్లించినంత మాత్రాన ఈ పవర్ ఏం తగ్గదుగా. తగ్గదంటారా? తగ్గదు. అంటే షర్మిల గారు కనుక అధ్యక్షులు అయితే ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లుగా ఏదైతే ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ జగన్ గారికి కావచ్చు పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులు టికెట్ ఎవరైతే ఇవ్వనున్నారో వాళ్ళు ఈ పార్టీలో కనుక మారితే కాంగ్రెస్లోకి అది నష్టం కాదంటారా జగన్ గారికి? ఎవరి పవర్ అలాగే ఉంటుంది కదండి. వెళ్ళినంత మాత్రం లాసం కాదు, ఇంకా కొత్త మంది ఉంటే చాలా మంది ఉన్నారు కదా. అది నష్టం అయితే జగన్ నష్టమే. ఎటువంటి నష్టం కూడా ఏమాత్రం ఏముండదు. అంటే ఆల్రెడీ పక్కన తెలంగాణలో అధికారం ఉంది కదా కాంగ్రెస్, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ పడి అక్కడ వేరు ఇక్కడ వేరు. అది షర్మిల గారు ఉన్నారు కదా, జగన్ గారి సోదరి, ఆమె రేపు ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయ్యే అవకాశం ఉందంటున్నారు. రేపు జనవరి 1న ప్రకటిస్తారని ఒక ఊహాగానం నడుస్తుంది. మీ అభిప్రాయం? సీట్లు చీలిపోతాయి. అదే ఆమె కానీ ఇక్కడికైనా వచ్చిందనుకో అంటున్నారు. అదే వస్తుంది అంటున్నారులే. సీట్లు కొన్ని చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఆయనకైతే నష్టం కలిగిద్ది అంటారు. అవుద్ది ఈజీగా. ఆమె ఇస్తే బాధ్యతలు ఇక్కడ ఏపీ
ఇప్పుడే తెలంగాణలో ఇదైపోయింది కదా, ఆమె కూడా ఇక్కడ అప్పచెప్తే ఇది ఇక్కడ కూడా నష్టం జరుగుద్ది చాలా వరకు. ఏమాత్రం నష్టం జరగవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీ అభిప్రాయం? కొంతమంది ఇన్ఛార్జ్లకు టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి చెప్పలేదు కదండి, ఇప్పుడు మనం అది అంత ఆలోచన నాకు లేదు కానీ చెప్పలేము. నష్టం అయితే జరిగే అవకాశం ఉంది, జరుగుద్ది, ఎంతో కొంత జరుగుద్ది. ఆమెకి ఇక్కడ ఏపీ బాధ్యతలు అప్పచెప్తే నష్టం జరుగుద్ది. షర్మిల గారు ఉన్నారు కదా, జగన్ గారి సోదరి, ఆమె రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఆమె కాంగ్రెస్ అయితే అవుద్ది, తప్పేంటి, అయితే అవుద్ది, ఏమవుద్ది, ఏం కాదు, అవుద్ది కూడా. రేపు జనవరి 1న వచ్చింది అంటున్నారు. ఒకవేళ ఆమె కాంగ్రెస్ అధ్యక్షులుగా అయితే జగన్ గారి పార్టీకి నష్టం కలగదంటారా? జనాలు ఆలోచించుకుంటారు కదా నేనేది, ఎవరు ఎలాంటి వాళ్ళు ఏందో ఆలోచించుకుంటారు కదా నేనేది. కాంగ్రెస్ వచ్చినా ఇబ్బంది లేదు, వైఎస్ఆర్ వచ్చినా ఇబ్బంది లేదు. అది టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ టైంలో వాళ్ళు చూసుకున్నారు కానీ పక్కన వాళ్ళ గురించి కనిపెట్టుకొని ఉండాలి. పెద్దవాళ్ళు కడుగు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని, నీ కాడికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడనీరు కూడా రానీరు. మీరు అక్కడ కొంచెం మీ పక్కన వాళ్ళు పని చేయాలి కదా. మీ దగ్గర టీడీపీ నాయకులు కూడా వెళ్ళాను నేను, అంటే మా పెద్దల కాంచి మీకు తెలుసు కదా అని అడిగాను. మాకు తెలియదు అన్నారు, వాళ్ళు బంధుత్వ పరంగా మాకు తెలియదయ్యా అన్నారు. అంత నీచకరంగా అంత నీచతరంగా ఎవరు చేశారు. షర్మిల గారు ఉన్నారు, ఆమె జగన్ గారి సోదరి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా అయ్యే అవకాశం ఉందంటున్నారు. రేపు జనవరి 1నే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఏం లేదు, వచ్చే 2029లో ఏమన్నా కొద్ది క్రాసింగ్ అవుద్ది కానీ ఇప్పుడు మటుకు అది ఏమి ఉండదు. అంటే కాంగ్రెస్ ఒకవేళ ఆమె కాంగ్రెస్ అధ్యక్షులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉంది? నష్టం మరి వాళ్ళేగా వేసేది, ఆ వాళ్ళు ఎవరు వేయరు, ఆయన బ్యాచ్ ఆమెకి వేస్తారు, అంతే తప్ప ఏముండదు. నష్టం అయితే కలిగిద్ది అంటారు. బాగానే నాకు కలిగి దెబ్బేందుకు బాగా దెబ్బడి. జగన్ గారి సోదరి షర్మిల గారు ఉన్నారు, రానున్న రోజుల్లో అంటే రేపు జనవరి 1 తారీఖున అనౌన్స్ చేస్తారని ఒక ఊహాగాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమెను నియమిస్తున్నారని ఒక ప్రచారం. అదే కాదు, మళ్ళా కాంగ్రెస్ వచ్చి దూరిందనుకో వీళ్ళిద్దరికి తింటది. ఇప్పుడు కాంగ్రెస్ గాలిగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గాలి ఉందా లేదా? ఇప్పుడు మళ్ళీ అది ఇష్టం కానీ ఎవరైనా కాంగ్రెస్ మీద గెలిచి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన వాళ్ళే బొజ్జా కానీ వాళ్ళందరూ వాళ్ళు పోయినా మళ్ళీ కొత్త వాళ్ళకి పెడతారు నాన్న కాంగ్రెస్కి. ఇప్పుడు లగడపాటి వస్తాడు బయటికి, మళ్ళీ ఇప్పుడు లగడపాటి వస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బయటికి. ఇప్పుడు సింహలు వస్తుంది, 40 కాదు 70, 80 తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళేం ఊరుకోరు. కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఊపు వచ్చిందో అలాగే ఇక్కడ వస్తుంది. కాంగ్రెస్ వేసే ఓట్లు వేసే వాళ్ళందరూ ప్రజలు ఎట్టుపోయారు, వేస్తారు. ఒకవేళ షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇన్ఛార్జ్ అయినట్లయితే ఈ షర్మిల తీసేయండి, షర్మిల వేస్ట్గా ఆమె ఎందుకు? ఇక కాంగ్రెస్ వాళ్ళు కొత్త వాళ్ళు నీలాంటి కుర్రోళ్ళు ఏమో ఆమె బెటర్, మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ లో, వాళ్ళు వస్తారా ఇప్పుడు బయటికి చేసి ఆమె వస్తే వేస్ట్. పెద్ద మేధావులు ఉన్నారు పెద్దలు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నియమిస్తే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డికి గ్యారంటీ నష్టమే, ఏ చూసినా నష్టం. జగన్మోహన్ రెడ్డికి అది మాత్రం గ్యారంటీ.